హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? వారం రోజులు అవుతుంది సుమారు నేను మీతో మాట్లాడి మీ ముందుకి ఒక వీడియో తీసుకురాకపోవడానికి కారణం ఏంటంటే యూట్యూబ్ మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ కింద ఒక స్ట్రైక్ వేసింది. సో జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం ఏమనుకుంటామంటే సాధారణంగా మనం అబ్యూజ్డ్ లాంగ్వేజ్ లేదు, వల్గర్గా మాట్లాడట్లేదు, బూతులు మాట్లాడట్లేదు కదా అనుకుంటాం. కానీ యూట్యూబ్ వాటిని చూడదు. కొన్ని యూట్యూబ్లో బూతులు మాట్లాడే వీడియోలు కూడా వస్తాయి, కానీ వాటికి ఎందుకు స్ట్రైక్ పడలేదని మనం అనుకుంటాం. కానీ అది కాదు సమస్య. యూట్యూబ్కి కొన్ని గైడ్ లైన్స్, దానివల్ల కొన్ని విషయాలు మనం మాట్లాడకూడదు, చెప్పకూడదు. అలాంటి విషయాలను చెప్పినప్పుడు స్ట్రైక్. సరే, ఇక స్ట్రైక్ పడింది, మనం వీడియోస్ చేయలేదు. ఈ రోజు నుంచి మనకి యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేయడానికి అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ రోజు వీడియో పెడుతున్నాం. అయితే సనాతన ధర్మం గురించి నేను ఎప్పుడు మీతో డిస్కషన్ చేస్తూనే ఉంటాను. మన ధర్మం యొక్క గొప్పతనం, హిందూ మతంలో ఉన్నటువంటి మంచితనం అనే అనుకోవాలి. ఎందుకంటే హిందూ మతంలోనే మంచి అనే పదం ఉంది, మంచి అనేటువంటి అంతరార్థం ఉంది. అయితే ఈ హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని అంతం చేయాలి. కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ, ఇండియా కూటమి నేతలు, అంటే ఆ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్ష పార్టీలన్నీ కూడా ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది మనకు బాగా తెలుసు. అయితే ఈ విషయాన్ని ఎంత పబ్లిక్ గా చెప్పినా చాలా మందికి అర్థం కాదు. నేను కొన్ని సందర్భాల్లో మీతో కొన్ని మాటలు మాట్లాడాను. అదేంటంటే బీజేపీ పార్టీ వాళ్ళంటే హిందూ అనే వ్యక్తికి కాస్త మక్కువ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే రాజకీయ పార్టీలు అయ్యి కూడా హిందూ మతాన్ని సపోర్ట్ చేయవు. బీజేపీ పార్టీ ఎలాగూ సపోర్ట్ చేస్తుంది, అంటే అన్ని మతాలకి సపోర్ట్ చేస్తుంది. అందులో హిందూ మతం కూడా ఒకటి. వాళ్ళ జెండా వేరవ్వచ్చు, ఎజెండా వేరవ్వచ్చు, కానీ అన్ని మతాలని సపోర్ట్ చేస్తుంది, మనల్ని సపోర్ట్ చేస్తుంది కదా. బీజేపీ పార్టీని సపోర్ట్ చేద్దామని హిందువులు అనుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇస్లాంను సపోర్ట్ చేస్తుంది, క్రైస్తవాన్ని సపోర్ట్, హిందువుని మాత్రం వ్యతిరేకిస్తుంది. హిందువును చూస్తేనే వాళ్ళకి ఒళ్ళు మంటలు వచ్చేస్తాయి. అదేంటో అర్థం. రాహుల్ గాంధీ కూడా ఎన్నో సందర్భాల్లో సనాతన ధర్మాన్ని అంతం చేస్తా, బజరంగ దళాన్ని తరిమి కొడతా, ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేస్తా అని ఎన్నో బహిరంగ సభల్లో మాట్లాడాను. నేను ఈ విషయం మీకు చాలాసార్లు చెప్పాను. ఆయన మాట్లాడినటువంటి ప్రూఫ్లు కూడా చూపించాను. తమిళనాడులో కూడా హిందువుల మీద ఏకతాటి మీద దాడి జరుగుతుంది. ఇది మనందరికీ తెలుసు. గతంలో తిరుప్పర కొండరం ఆలయం గురించి, తమిళనాడులో హిందువులకు స్వేచ్ఛ లేనటువంటి అంశం గురించి మాట్లాడాను. అయితే తమిళనాడులో ఎన్నికలు జరిగింది. ఎడప్పడి పళనిస్వామి అన్నాడీఎంకే నేత, నరేంద్ర మోదీ ఎన్డీఏ కలిసి పోటీ చేశారు. బీజేపీ పార్టీ ఓడిపోయారు. బీజేపీ పార్టీ 3 సీట్లు ఏమో గెలుచుకుంది. అన్నాడీఎంకే కూడా ఒక 47 సుమారు, కరెక్ట్గా నెంబర్ ఏదైనా రాంగ్ అయితే క్షమించండి. అలా గెలుచుకున్న తర్వాత టీవీకే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. వీళ్ళు మద్దతు ఇస్తున్నారు. ఇవన్నీ మీకు తెలిసిన అంశాలు. అయితే జేఎంహెచ్ మౌలానా అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతను 2021లో వేళచ్చేరి నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు, గెలిచాడు ఎమ్మెల్యే. 2026లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. టీవీకే నిలబెట్టినటువంటి కుమార్ అనే అభ్యర్థి మీద. ఓడిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న 5 గెలిచిన ఎమ్మెల్యేలు టీవీకేకి మద్దతు. ఓకే, ప్రాబ్లం లేదు. ఎవడైనా చేసేటువంటి పనే. ఏ రాజకీయ నాయకుడైనా సహజంగా అధికారంలో ఉండాలని. ఒక పక్క డిఎంకేకి దెబ్బేశారని డిఎంకే ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి, డిఎంకేకి దెబ్బేయటం ఏముందండి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కావాల్సింది అధికారం. ఇవాళ డిఎంకే ఇండియా కూటమిలో భాగమైంది, విడిపోయింది. ఈసారి టీవీకేని కలుపుకుంటారు. వాళ్ళకి అధికారం కావాలి, వాళ్ళ ఇండియా కూటమిలో ఎక్కువ పార్టీలు ఉండాలి. అది వాళ్ళ ప్లాన్. అందుకే టీవీకితో కలిసి ఈ జేఎంహెచ్ మౌలానా ఏమంటాడంటే, ఎడప్పడి పళనిస్వామి ఓడిపోయాడు, బీజేపీ పార్టీ ఓడిపోయింది, తమిళనాడులోకి సనాతన ధర్మం లేదా అంతం అయిపోయింది, తమిళనాడు నుంచి సనాతన ధర్మాన్ని వెళ్ళగొట్టాం. ఇది ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. సనాతన ధర్మాన్ని తమిళనాడు నుంచి వెళ్ళగొట్టాడు. మరి తమిళనాడులో సనాతన ధర్మం అనుసరించే హిందువులందరూ ఏం చేస్తారు? ఊచకోత కోసం. ఈ పార్టీ గెలిచింది కాబట్టి వాళ్ళకి చుక్కలు చూపిస్తారు. హిందూ మతాన్ని ఆచరించే ప్రజల మనోభావాలను మీరు గౌరవించట్లేదా, లేదా హిందూ మతాన్ని గౌరవించట్లేదా? రెండు ఒకటే పదాలైనా కాస్త డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే హిందూ మతాన్ని గౌరవించట్లేదు అంటే సెక్యులర్. అతను ఏం చేస్తాడంటే హిందూ మతాన్ని మాత్రమే గౌరవించడు, హిందూ ప్రజలను మాత్రం గౌరవిస్తారు. వాళ్ళ మనోభావాలు వాళ్ళ ఇష్టం అంట. కానీ మీరు హిందూ ప్రజలను కూడా హేట్ చేస్తారు. హిందూ మతాన్ని అనుసరించే వ్యక్తులు ఇప్పుడు మీ పార్టీ గెలిచిందని తమిళనాడు నుంచి వెళ్ళిపోవాలి. భారతదేశం సనాతన ధర్మానికి పుట్టినిల్లు. ప్రపంచంలో 190 దేశాల్లో భారతదేశమే ఎందుకు హిందూ దేశం? మరి అలాంటి హిందూ ధర్మాన్ని ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశ ప్రజలు ఓటేస్తే రాజకీయ నాయకులుగా చలామణి అవుతూ హిందూ ధర్మాన్ని నాశనం చేస్తా, సనాతన ధర్మాన్ని అంతం చేస్తా అని కోతలకు వస్తున్నటువంటి కోతర రాయుడిని ఏం చేయాలి చెప్పండి? జేఎంహెచ్ మౌలానా ఓడిపోయాడు. పోనీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా గెలిచిందా? తమిళనాడులో లేదు. మీకే ఆశ్రయం లేక వెళ్ళి టీవీకే పార్టీలో గెలిచారు. అంటే టీవీకే పార్టీ కూడా మీరు ఇప్పటి నుంచే హిందూ ధర్మం మీద పగ నూరిపోస్తున్నారా? నిన్న ఉదయనిధి స్టాలిన్ ఫస్ట్ డే అసెంబ్లీ సెషన్లో అదే మాట. ప్రజలను విడగొట్టే సనాతన ధర్మాన్ని దేశం నుంచి తరిమి కొట్టాలి. ప్రజలే మాకు సనాతన ధర్మం కావాలరా బాబు, మేము పూజలు చేసుకుంటాం రాముడికి కృష్ణుడికి అని చెప్తుంటే మీరెవరయ్యా? నాకు అర్థం కాదు. ప్రజల మనోభావాలని దెబ్బతీయటానికి. పైగా హిందూ ప్రజలు కూడా కొంతమంది డిఎంకే పార్టీకి ఓటేలా. దానికి కారణం గతంలో జరిగినటువంటి ఆ రాజకీయం. మరి టీవీకే పార్టీకి ఓటేశారు. కొంతమంది ఏమంటారంటే హిందువులంతా కలిసి ఎన్డీఏని గెలిపించుకోవచ్చు. కానీ ఎన్డీఏకి బలమైన నాయకుడు లేడేమో తమిళనాడు. ఒకవేళ ఉన్నా అతనికి ఆ అవకాశం రాలేదేమో. ఇప్పుడు టీవీకేని గెలిపించారు, ఆయన హిందూ కాదు. ఆయన హిందూ కాదు, కానీ ఈ ఇండియా కూటమి నేతల్లాగా
హిందూకు వ్యతిరేకి కాదు, ఆయన న్యూట్రల్ కాబట్టి మన పెద్ద ప్రాబ్లం లేదని ప్రజలంతా ఓటేశారేమో అంతే తప్ప సనాతన ధర్మాన్ని ఏమో అక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకించట్లా. అక్కడ దాకా ఎందుకంటే తిరుపరకొండరం ఆలయం మీద దీపం వెలిగించుకోవడానికి డిఎంకే పార్టీ అడ్డు చెబితే ముస్లింస్ క్రైస్తవులు సపోర్ట్ చేశారు. వెలిగించుకునే హిందువులు మాకేం అభ్యంతరం లేదు, మా క్రైస్తవంలో కానీ మా ఇస్లాంలో కానీ ఇలా చేస్తే ప్రభుత్వాలు మేము ఊరుకోమన్నా. అక్కడ అందరి సపోర్ట్ ఉంది, డిఎంకే పార్టీ సపోర్ట్ మాత్రమే లేదు హిందువులకి. అందుకే డిఎంకే పార్టీ ఓడిపోయింది, టీవీకేని గెలిచిన తర్వాత విజయ్ని టీవీకే పార్టీని హిందూ ధర్మ ద్వేషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. అందులో 5 సభ్యులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. సో ఈ జేఎంహెచ్ మౌలానా మాట్లాడిన మాటలైతే హిందూ ధర్మాన్ని పూర్తిగా అంతం చేస్తాం అనే దిశగా టీవీకే పార్టీని కూడా నడిపిస్తారేమో అని అనిపిస్తుంది ముందు చూస్తుంటే. అయితే ఈ జేఎంహెచ్ మౌలానా మాట్లాడడం అనేది మనకు పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. ఎందుకంటే మొదటి నుంచి ఇండియా కూటమి నేతలంతా కూడా హిందూ ధర్మ వ్యతిరేకం. వీళ్ళు చెప్పిన మాటలు విని టీవీకే నేతలు మాట్లాడుతున్నారా, లేదంటే వాళ్ళల్లో కూడా హిందూ ధర్మ వ్యతిరేకులు ఉన్నారా అనేది కొంచెం మనం అనుమానించాల్సినటువంటి విషయం. టీవీకే నేత ఒక అతను హిందూ ధర్మాన్ని ద్వేషిస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరి జేఎంహెచ్ మౌలానా గురించి మీ అభిప్రాయం ఏంటి? సనాతన ధర్మాన్ని అసలు దేశం నుంచి తరిమి కొట్టగలిగే శక్తి ఇండియా కూటమి నేతలకు ఉంటుందా లేదా అనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.